ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదైనా మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరితిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడి మాటలు మన ఉనికిలో దీవించును గాక. ప్రియమైన వారులారా, నీతిమంతుల గద్దింపు మనకు అవసరం. నీతిమంతులు గద్దించడం మనకు మేలు. గద్దింపు వలన మనం ఎంతో మేలు పొందుకుంటాం. దేవుడు కూడా అనేకసార్లు గద్దిస్తాడు. మరి పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా, వాక్యం ద్వారా, మరి మన యొక్క శరీర రోగాల ద్వారా, కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తాడు. గద్దించినప్పుడు మనం వెంటనే లోబడడం మనకు శ్రేయస్కరం. గద్దించకపోతే మరి మనము కట్టు లేకుండా తిరుగుతాం కదా. గద్దింపు మనకు చాలా అవసరము, చాలా మేలైనది, చాలా అక్రత కలిగినది. మన జీవితంలో గద్దింపు అవసరత ఎంతైనా ఉంది. చాలాసార్లు మనం ఎదుటివారికి చెప్పడానికి ఇష్టపడుతుంటాం, కానీ ఎదుటివారు చెప్పేది వినడానికి, వారి గద్దింపుకు లోబడడానికి ఇష్టపడం. కాబట్టి గద్దింపు చాలా అవసరమని బైబిల్ చాలా నొక్కి వక్కానిస్తూ ఉంది. చాలా విషయాల్లో మరి గద్దించాలి అనే విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది. ఒక రీతిగా సంఘాన్ని నడిపించేటువంటి కాపరులు, సంఘాన్ని మరి కాచేటువంటి వారు, దేవుడు మరి అధికారంలో ఉంచిన వారు కూడా అలాగే కొన్నిసార్లు గద్దించాలి కొన్ని విషయాల కొరకాయి అని బైబిల్ చెప్తుంది. తీతుకు రాసిన పత్రికలో పౌలు తీతుతో అంటాడు, 14వ వచనంలో, 1వ అధ్యాయం 14వ వచనంలో, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. కాబట్టి ఎలాంటి విషయాలు 13, 14లో ఈ సాక్ష్యం నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినంగా గద్దించము. అనేక అన్యబోధలు, అనేక అబద్ధ బోధలు, అనేకమైనటువంటి కల్పనా కథల వైపు మనం త్రిప్పి మరి అనేకమైనటువంటి దుర్వ్యాపారం చేస్తున్నటువంటి పరిచర్య విధానాలను మరి విశ్వాసులు వాటికి లోబడకుండా, వాటిని నమ్మకుండా, సత్యంలో నుండి తొలగిపోకుండా వారిని గద్దించాలి అని తీతుకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అసలు ఒక ప్రశ్న, నువ్వు నీ జీవితంలో గద్దింపుని ఇష్టపడుతున్నావా? నీ జీవితంలో ఎవరన్నా గద్దిస్తే నీకు ఇష్టమా? ఎవరన్నా గద్దిస్తే నీకు కష్టంగా ఉందా? ప్రియమైన వాళ్ళారా, మనం గద్దింపుని ఇష్టపడితే జ్ఞానులం అవుతాం. మనం గద్దింపుకు లోబడితే జ్ఞానులం అవుతాం. సామెతల గ్రంథంలో నుండి కొన్ని వచనాలు మనం ఈ గద్దింపు గురించినటువంటి విషయాలు, జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏం చెప్పాడు అనే విషయాలు మనం చూస్తాం. 13వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపుకు లోబడడు. గద్దింపుకు లోబడేవాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. తండ్రి శిక్షించిన కుమారుడు, తండ్రి యొక్క శిక్షకు, గద్దింపుకు లోబడేవాడు జ్ఞానవంతుడు అవుతాడు. అపహాసకుడు మరి గద్దింపుకు లోబడడు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గద్దింపుకు లోబడేటువంటి జీవితం మనకు కావాలి. గద్దింపు వలన మన జీవితం మారుతుంది. గద్దింపు వలన మనము దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. గద్దింపు వలన మరి గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ఈ 13వ అధ్యాయంలోనే ఇంకొక మాట మనం చూస్తే, 18వ వచనంలో మనం చూస్తే, ఇదే అధ్యాయంలో, శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. గద్దింపు లక్ష్య పెట్టడం ద్వారా, గద్దింపును విని లోబడడం ద్వారా మన జీవితంలో ఘనత సాధిస్తాము. మన జీవితాన్ని మార్చుకుంటాం, సరి చేసుకుంటాం. ఎవరైనా మనకు చెబితే, ఎవరైనా మన తప్పులు చెప్తే, ఎవరైనా మన గద్దిస్తే మనం ఇష్టపడం కదా. 24వ వచనంలో, బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. కాబట్టి శిక్ష, గద్దింపు, బెత్తం ఇవన్నీ ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? వారిని బాగు చేయడానికి వాడేటువంటి సాధనాలుగా. ఎందుకంటే మానవుడు పుట్టుకతోనే అనేకమైనటువంటి పాప తలంపులతో పాపములోనే జన్మించినవాడు కదా. మరి పాపము తన జీవిత ప్రారంభం నుండి ఉంది కదా, పుట్టుక ప్రారంభం నుండి ఉంది కదా. కాబట్టి ఆ పాపము కలిగించే మూఢత నుండి ఈ గద్దింపు వారిని తప్పిస్తుంది. కాబట్టి గద్దించిన వారి యొక్క మాటలు మనం లోబడవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, 15వ అధ్యాయం సామెతల గ్రంథంలో 5వ వచనంలో, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపుకు లోబడువాడు బుద్ధిమంతుడగును. కాబట్టి ఎంత చక్కగా చెప్తుంది, గద్దింపుకు లోబడేవారు బుద్ధిమంతులవుతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా తయారాలంటే మనకంటే
పైవారు, మనకంటే పెద్దవారు, మనకంటే ముందున్నవారు, మనకు బోధకులుగా ఉన్నవారు, వారి గద్దింపులు మనం కోరుకోవాలి, వారి గద్దింపుకు మనం లోబడాలి. వారి గద్దింపు మనకు ఎంతో అవసరమో, దానివల్ల మనకు బుద్ధి కలుగుతుందని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 12వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు, వాడు జ్ఞాని వద్దకు వెళ్ళడు. గద్దించే వారిని ప్రేమించరు, అపహాసకుడు గద్దించేవారిని ప్రేమించడు. కాబట్టి గద్దించేవారిని ప్రేమించట్లేదు అంటే నీ జీవితంలో అపహాసకుడుగా నువ్వు ఉంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. 32వ వచనంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో, శిక్ష నొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. ఎన్ని విషయాలు గద్దింపు గురించి చెప్తా ఉన్నాయి. కాబట్టి అనేక సార్లు దేవుడిని గద్దించినప్పుడు, అనేక సార్లు దేవునికి బోధించినప్పుడు, అనేక సార్లు దేవునికి తెలియజేసినప్పుడు నువ్వు ఆ గద్దింపుకు లోపడకపోతే, వినకపోతే జాగ్రత్త. మరి ఒక రోజున మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణిస్తామనేది. ఈరోజు ఈ చివరి గద్దింపేమో నీకు ఇది. చివరిసారిగా నీ పాపాలు విడిచిపెట్టమని, నీ రహస్య పాపాలు, రహస్య జీవితాన్ని మార్చుకోమని, నీ త్రోవను మార్చుకోమని, నీ తీరును మార్చుకోమని, నీ పద్ధతిని మార్చుకోమని, నీ నడకను మార్చుకోమని దేవుడు గద్దిస్తున్నటువంటి చివరి అవకాశమేమో నీ జీవితంలో. తర్వాత దేవుడు గద్దించక విడిచిపెట్టేస్తాడేమో. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవడానికి సాతాను నేను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు గద్దింపుకి ఈరోజు లోబడి తిరిగితే, మారితే, నీ తీరు మార్చుకుంటే, నీ నడక మార్చుకుంటే, నీ మనస్సును మార్చుకుంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు బతికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గద్దింపుకు లోబడక పారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సౌలు మరి సమూయేలు యొక్క గద్దింపును మరి లక్ష్య పెట్టలేదు, సమూయేలు యొక్క గద్దింపును త్రోసిపుచ్చాడు. అలాగే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో గారడివాడైన సీమోను కూడా అపోస్తుల యొక్క గద్దింపును అలక్ష్య పెట్టాడు. అపోస్తుల యొక్క గద్దింపును మరి పెడచెవిని పెట్టాడు, దాన్ని స్వీకరించలేదు. ఒక మాట పేతురు మరి ఆ గారడివాడైన సీమోనుతో చెప్తాడు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యం 22వ వచనంలో, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ పాపము క్షమించబడవచ్చు, నీ తప్పిదో క్షమించబడవచ్చు. నీవు ఈ దేవుని గద్దింపును విని మారితే క్షమించబడవచ్చు. నీ పాపమును మానుకో. నీ త్రాగుడు, నీ తిరుగుడు, నీ వ్యభిచార తలంపులు, నీ కాముకత్వము, నీలో ఉన్నటువంటి దుష్ట సాంగత్యము, అనేకమైన దుష్టుని క్రియలు, ద్రోహక్రియలు, అబద్ధాలు, ఏది నీ జీవితంలో ఇంకా ప్రభువుకు దూరంగా ఉంచుతుందో దాని నుండి ఈరోజు విడుదల పొందాలని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతుండగా, నీవు దానికి లోబడక ఆ పాపాన్ని అలాగే నీ జీవితంలో కంటిన్యూ చేసే దేవుడు గద్దించడం మానేస్తాడేమో. ఒక రోజున సాతాను నిన్ను హఠాత్తుగా హరిస్తుంది. జాగ్రత్త. నీ జీవితాన్ని సరిచేసుకుని దేవుడిచ్చే అవకాశాన్ని ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. కానీ ఏమంటున్నాడు 23-24 వచనాల్లో మనం చూస్తే, నీవు ఘోర దుష్టత్వంతోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకోండి అని చెప్పాను అని చెప్పి తర్వాత సీమోను మనకు కనిపించట్లేదు. గాడివాడని సీమోను మనకు కనిపించట్లేదు. గాడివాడిని సీమోను దాన్ని పెడచెవిని పెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు. ఈరోజు దేవుడు గద్దిస్తున్న గద్దింపుకు నువ్వు లోబడి మారడానికి ఇష్టపడతావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని మార్చుకుని సరిచేసుకుని దేవుని చేతిలో పెట్టుకునే గొప్ప అవకాశాన్ని నువ్వు విడిచిపెట్టుకోకు. ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్న మాటలకు నువ్వు పెడచెవిని పెట్టకు. మరి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రభువా, నిజమే, ఎన్నోసార్లు నాకు ఈ విషయంలో గద్దించావు, ఈ సందర్భాల్లో గద్దించావు, ఈ విషయం నన్ను మార్చుకోమని గద్దించావు, ఈ విషయంలో లోబడమని, తగ్గించుకోమని, పెద్దలను గౌరవించమని, పాపాన్ని విడిచిపెట్టమని గద్దించావు. కానీ నేను వినలేదు, నన్ను క్షమించు. ఈ రోజున నేను ఈ గద్దింపుకు లోబడి నేను ఈ పాపాలు విడిచిపెడుతున్నానని విడిచిపెట్టి ప్రభువుకు నిన్ను అప్పగించుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, బలమైన సాధనగా వాడుకుంటాడు. నీ జీవితాన్ని, నీ పాపాన్ని పూర్తిగా క్షమించి పాపరహితుడిగా తను నిన్ను చూసి నీ జీవితాన్ని సరిచేసి వాడుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఇట్టి గొప్ప కృప నీకు సిద్ధంగా ఉంది. గద్దింపుకు లోబడు. ఆ గద్దింపును పెడచెవి పెట్టకు. దేవుడు నీకు సహాయం చేసి మనందరినీ బలపరిచి వాడుకున్నగాక. ప్రార్థన. మహాగృపులైన తండ్రి, ఉదయకాలంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీకు వందనాలు. నిజంగా మమ్మల్ని గద్దించేవారిని మేము ఎన్నడూ లక్ష్య పెట్టలేదు. మమ్మల్ని గద్దించేవారిని మేము పెడచెవిని పెట్టాం. ఈ ఉదయకాలంలో నాతో మాట్లాడుతున్న మాటలకే నీకు వందనాలు. మా జీవితాలు సరి చేసుకుని నడుచుకునే కృప దయచేయండి. ఒకానొక సమయానికి ఎవరు గద్దించే అవకాశం లేనంత ఆత్మీయంగా మేమందరం సిద్ధపడడానికి సహాయం చేయండి. నీ ద్వారా బోధన ఉంది, నీ ఆత్మ ద్వారా నడిపించబడి జీవించే జీవితాలు మాకు అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. మా ప్రభు రాజేశ్వర సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆపరేషన్లో మనకు మంచి ఆరోగ్యం దయచేసి స్వస్థపరిచి వాడుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరైతే వింటున్న వారిలో అనారోగ్యంగా ఉన్నారో వారందరూ కూడా స్వస్థపరచబడడానికి సహాయం చేయండి.
నామను మహింపరచుకోండి. ఈ దినం నీ పిల్లలు చేసే పనులన్నింటిలో విజయమును గురించి నామను మహింపరచుకోండి. ఈ పరిచయం ఇక్కడ ఫలింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా విస్తరింపజేస్తున్నామని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన శ్లాఘనీయమైన సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.